హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేమిటంటే దేశవ్యాప్తంగా ఒకటే పెన్షన్ ఏప్రిల్ 1 నుండి అమలు అంటూ ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం తెలుసుకోవాలంటే మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం. భారతదేశంలో ఏప్రిల్ 1 నుండి ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పథకం అమలులోకి రానుంది. ప్రస్తుతం అమలు ఉన్న జాతీయ పెన్షన్ పథకానికి బదులుగా ఈ ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పథకాన్ని అమలు చేయనున్నారు. ఇది ప్రభుత్వ ఉద్యోగులకు అద్భుతమైన రిటైర్మెంట్ ప్రయోజనాలను అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పథకాన్ని ప్రవేశపెట్టింది. పాత పెన్షన్ పథకాన్ని జాతీయ పెన్షన్ వ్యవస్థతో విలీనం చేయడం ద్వారా ఈ పెన్షన్ పథకాన్ని రూపొందించామని ప్రభుత్వం చెబుతుంది. ఈ ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పథకం వచ్చే నెల ఏప్రిల్ 1 నుండి అమల్లోకి వస్తుంది. ఈ కొత్త పెన్షన్ పథకం కింద ప్రభుత్వ ఉద్యోగులు ప్రాథమిక జీతం అండ్ డియర్నెస్ అలవెన్స్తో 10% పెన్షన్కు జమ చేస్తారు. అదే సమయంలో ఉద్యోగులకు ప్రభుత్వ సహకారం గతంలో ఉన్న 14% నుండి ప్రస్తుతం 18.5%కి పెరుగుతుంది. దీని అర్థం ఉద్యోగుల పెన్షన్లకు ప్రభుత్వం అందించే సహకారం పెరుగుతుంది. అదే కాకుండా ప్రభుత్వం అదనంగా 8.5% వాటాను అందిస్తుంది. ఇంకా ఇది ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీగా ఉంటుంది. జాతీయ పెన్షన్ పథకంలో ఇప్పటికే చేరిన అర్హత కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పథకం ఒక ఎంపికగా అందించబడుతుంది. ఇంటిగ్రేటెడ్ పెన్షన్ పథకం ద్వారా ఉద్యోగులు గత 12 నెలలుగా వారి సగటు ప్రాథమిక జీతంలో 50%కి సమానమైన పెన్షన్ను పొందుతారు. కానీ ఈ అవకాశం కనీసం 25 సంవత్సరాలు కేంద్ర ప్రభుత్వ సర్వీసులో ఉన్నవారికి మాత్రమే లభిస్తుంది. 10 నుండి 25 సంవత్సరాల మధ్య సర్వీస్ కాలంలో ఉన్నవారికి పెన్షన్ మొత్తాన్ని రేటా ప్రతిపాదికన నిర్ణయించబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగి ఆకస్మికంగా మరణిస్తే వారి కుటుంబానికి వారి పెన్షన్లో 60% లభిస్తుంది. పదవీ విరమణ సమయంలో గ్రాట్యుటీ ఇంకా నగదు స్టైఫండ్ కూడా ఉన్నాయి. దీని ప్రకారం ఈ పథకం కనీసం 10 సంవత్సరాలు సేవలందించిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నెలకు కనీసం 10,000 పెన్షన్ను అందిస్తుంది. కనీసం 25 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన తర్వాత స్వచ్ఛందంగా పదవీ విరమణ చేయాలని అనుకున్న ఉద్యోగులు కూడా అసలు పదవీ విరమణ వయసు నుండి పెన్షన్ పొందేందుకు అర్హులు అవుతారని తెలియజేసింది.